మినిట్లో ఆయన మాట్లాడిన దానికి మీరు ఏదో కౌంటర్ మీరు మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఏం మాట్లాడినారు ఇంతవరకు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరిగినటువంటి కేసులపైన మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కొడుకు సీఎం అయిన తర్వాత ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదు అంటే, ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు 15 సంవత్సరాలు 16వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గుడ్డి గుర్రాలకు ఏమైనా పళ్ళు తోముకుంటూ కూర్చున్నాడా? పరిపాలన చేయాలని లేదా? చేయాలనుకోండి చేయమనండి, మరి యాక్షన్ తీసుకోమనండి. అవన్నీ ఎందుకు చేతగాలే? ఏది బుద్ధి పుడితే మనకు మైకి ఇచ్చినారని మాట్లాడుకుంటా పోతే సరిపోతుందా? రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఎవరిని మడ్డలు చేసినట? రాజశేఖర రెడ్డి గారి తండ్రి కొడుకును డాక్టర్లు చేసినాడు, చెల్లెళ్ళను డాక్టర్లు చేసినాడు. మీలాగా దొమ్మిలు కొట్టే టైపు చేసి పెట్టలే. మీ కుటుంబాల్లో ఒక్కరు కూడా చనిపోలే, మీ కుటుంబాల్లో ఎవరే కానీ చనిపోలే. మీ నాయకులు అయితే ఎందుకు చనిపోలే? మరి రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళ చనిపోయిన వాళ్ళ మీరు కదా రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా అడ్డం ఉండేది. మరి మిమ్మల్ని ఎందుకు చంపలే? మిమ్మల్ని ఇచ్చిపెట్టి వాళ్ళు ఎట్టు చంపుకుంటారు? చంపితే మిమ్మల్నే చంపాలా? అడ్డం ఉంటారు కాబట్టి మిమ్మల్ని చంపాలా? మిమ్మల్ని చంపకుండా వాళ్ళని చంపుతారు. కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లవుతుంది? వచ్చేది మాట్లాడమేనా? చంపినారట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అయిపోయింది మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మేడం. విజయసాగర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. రాజారెడ్డి అనుకున్నా మైక్ ఉందని మాట్లాడుకుంటా. మీరేంటి బచ్చాలు? జగన్మోహన్ ఒక బచ్చా. నువ్వు ఒక పిల్లకు అవన్నీ రాజారెడ్డి కాదు, అవన్నీ జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి గారు కాదు. రాజకీయ అర్హత లేనటువంటి వ్యక్తులు మీరు, చెప్పినటువంటి వ్యక్తులు మీరు, బామాటి చెప్పిన వ్యక్తులు మీరు కూడా మాట్లాడుకుంటే మాట్లాడడానికి. అదే యోగి లాంటి చీఫ్ మినిస్టర్ అంటే ఎప్పుడో ఎన్కౌంటర్ అయిపోయారు మీరంతా. అది ఎక్కడ జీవితాంతం బయటకు రాలేరు. ముసలి పాపను మేము చచ్చిపోతాను, మా కళ్ళు పోయినాయి, మా కాళ్ళు పోయినాయి, మాకు కుర్చీ లేదు, మాకు ఫ్యాన్ లేదు, మాకు ఉడికే పెట్టింది, మేము బతకలేకుండా అని చెప్పి అడుక్కొని బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చినటువంటి మీరు కూడా కేసుల్లో లోపల పెట్టించారు. అయినా మీతో మెలేసి బయటకు వచ్చి విజయసాగర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. విజయసాగర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం చర్చ జరగాలి. ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దరెడ్డి రవికిరణ్ గారు, సో ఓవరాల్ గా అంటే ఇక్కడ సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి సూపర్ 6 ఇవ్వట్లేదు, తర్వాత అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయి, సో ఇలాంటి అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుంటే బాగుండేది. కానీ తండ్రి మరణానికి సంబంధించి అనుమానం, తను బాధితుణ్ణి, నేను నిందితుణ్ణి కాదు, నా మీద దయచేసి నిందలు అయ్యొద్దు, నేను ఇలాంటి వ్యక్తిని, నేను చాలా మంచి వ్యక్తిని, సో మేము బాధితులమి, సో మేము కోల్పోయాం 3 వ్యక్తుల్ని మా కుటుంబంలో, సో ఇదంతా కూడా కారణం రాజకీయాల వల్లే, సో అలాంటి వ్యక్తిని నేను అని చెప్పేసి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఏమంటారు సార్? సార్ ఇప్పుడు ఆయన తండ్రి మరణం గురించి నేను బాధితుడిని, ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రమేయంతో చేశారు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2012-13లో పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా